నేను దేనికి వ్యతిరేకం మాత్రం కాదు. కాకపోతే ఏంటంటే ఫిలిం ఫీల్డ్‌కి లొకేషన్స్ అన్నీ కూడా కావాలి కాబట్టి, మనం ఫస్ట్ నుంచి అలవాటు పడ్డ చోటు కాబట్టి ఇక్కడ సెటిల్ అయ్యాం కదా అందరం మనం. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో చోట సెటిల్ అవ్వడానికి కొంతకాలం పడుతుంది. కొన్ని జీవితాలు సిపోతాయి అనే ఉద్దేశంతో నేను చెప్పాను. కానీ ఎక్కడ మంచి ఉంటే, ఎక్కడ బాగుంటే, ఎక్కడ అందం ఉంటే అక్కడ కెమెరా వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఆపలేము. కాకపోతే ఈ 100 సంవత్సరాల జర్నీలో మనం తలుచుకోవాల్సింది ఎవరినంటే, ఒకప్పుడు ఏ ఫెసిలిటీస్ లేకుండా, టెక్నికల్ లేకుండా ఉండి రోడ్డు మీద సైకిల్ మీద క్యాన్స్ తీసుకెళ్ళి థియేటర్లో ఎగ్జిబిట్ చేసి డబ్బులు సంపాదించడం, నష్టపోవడం ఇలాంటి ఎందరో మహానుభావులు చేశారు. వాళ్ళందరినీ ఈరోజు మనం తలుచుకోవాలి. వాళ్ళు వేసిన దారిలోనే ఈరోజు ఈ 100 సంవత్సరాలు మనం నడిచి వచ్చాం ఇక్కడికి. అందుకని వాళ్ళని తలుచుకుంటూ ఈ 100 సంవత్సరాల జర్నీలో నాకు కూడా ఒక డైరెక్టర్గా ఒక చిన్న ప్లేస్ దొరికినందుకు, నేను కూడా వాళ్ళ సినిమాల పైన చేయగలిగినందుకు చాలా ఆనందిస్తున్నాను. దానికి కారణం నన్ను ఇక్కడ పంపిన మా ఊరు పాలకొల్లికి, నన్ను తీర్చిదిద్దిన దాసనారాయణరావు గారికి, నాకు ఛాన్స్ ఇచ్చిన కె రాఘవ్ గారికి కృతజ్ఞతలు. కానీ మనం అందరం కూడా వినోదాన్ని బతికించుకోవాలి ఈరోజు. ఎందుకంటే చూడండి, ఎక్కడో అలజడిగా ఉన్న ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఎందుకు ఉందంటే ఇదంతా వినోదానికి సంబంధించింది. ఆ వినోదాన్ని మనం దక్కించుకోవాలి. దానికి సింబల్ సినిమా. ఆ సినిమాకి వెన్నెముక ప్రొడ్యూసర్. అందుకని నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ, ఏ టెక్నీషియన్ అయినా సరే ప్రొడ్యూసర్ని ఆనందంగా ఉండడానికి మనం ట్రై చేస్తే ఈ సినిమా 100 ఏళ్లే కాదు, ఇంకా 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 ఎన్నో వినోదాలు పంచుతూ చిరంజీవి అవుతుంది.